నమః. సౌందరరాజన్ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, రిజిస్ట్రార్ పదవుల నుంచి ఒక ప్రముఖ దేవాలయ ప్రధాన అర్చకుడిగా రూపాంతరం చెందిన భాగవతోత్తముడు. వీసాలిప్పించే స్వామిగా హైదరాబాద్ సమీపాన చిలుకూరు ఆలయంలోని బాలాజీకి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి పెట్టి ఆ ఆలయాన్ని క్రమశిక్షణకి, పరిశుభ్రతకి, పవిత్రతకి మారుపేరుగా తీర్చిదిద్ది అర్చకలోకానికే ఆదర్శంగా నిలిచిన ధార్మికవేత్త. 1987లో ఆలయాల్లో అర్చక తదితర మిరాశీల వ్యవస్థను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన శాసనానికి వ్యతిరేకంగా గర్జించి ఆ శాసనాన్ని సవరించేందుకు ఉద్యోగాన్ని సైతం త్యజించి తన కాలాన్ని, శక్తిని వెచ్చించి 20 ఏళ్ల పాటు ఏక వ్యక్తి సైన్యంగా పోరాడి సాధించి చరిత్ర సృష్టించిన హైందవ సింహం. ఇంకా మానవతా విలువలు, సమయపాలన, వాక్పటిమ, స్వచ్ఛమైన ఆలోచనలు వగైరా అనేక సుగుణాలకి ప్రతీక అనదగ్గ సౌందరరాజన్ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి 60 ఏళ్లయ్యింది. ధర్మపత్ని వసుమతి, కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లతో ఈనాటికి ఉమ్మడి కుటుంబాన్ని ఎంతో సుందరంగా ఎలా నడిపిస్తున్నారు సౌందరరాజన్ గారు? చూద్దాం రండి. నమస్కారం అండి సౌందరరాజన్ గారు. అమ్మ నమస్కారం. సార్ మీరు చెప్పండి, ఈ 60వ పెళ్లి రోజు ఈ వేడుక చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ 60వ పెళ్లి రోజు జరపడానికి మూలమైనటువంటి కారకులు మా మేనమామ గారు కరుణాకరన్ స్వామి. మా అమ్మని కాపురానికి తీసుకొచ్చింది కూడా ఆయన్నే. కరుణాకర్ గారు, ఈ 60 ఏళ్ల పెళ్లి రోజు విశిష్టత ఏంటి? ఆపస్తంభ ఇస్ ధర్మసూత్ర has given an advice when codifying the marriages. He says the bride and bridegroom will note the star of their marriage and celebrate that every year. నక్షత్రం బట్టి సెలబ్రేట్ చేసుకోవడం మంచిది. నక్షత్రం బట్టి, డేట్ బట్టి కాకుండా నక్షత్రం ఏ పెళ్లి రోజు ఏ నక్షత్రం అయిందో ఆ నక్షత్రం భారత్ ధర్మ में नक्षत्र की इंपॉर्टेंस है, डेट का इंपॉर्टेंस. It was explained that Apastamba in Dharma Sutra and Grihya Sutra has declared as a religious right. Many people have left it. So ఆపస్తంభ ధర్మ సూత్రం ప్రకారం చేసుకోవాలి, ప్రతి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం చేసుకోవాలి. మీకు చిన్నప్పుడు మీ బావగారు అంటే భయంగా ఉండేదా? సౌందరరాజన్ గారు చాలా స్ట్రిక్ట్ అని పేరు, బావగారు చూసి భయపడేవారా? భయపడేమీ లేదు. వారు ఎప్పుడు స్ట్రిక్ట్ ఉంటారో అప్పుడు స్ట్రిక్ట్ ఉంటారు. అంటే బ్రదర్ ఇన్ లా కదా, మా దగ్గర అంత స్ట్రిక్ట్స్ ఎలా. నాన్నగారు, అమ్మ ఈ 60 ఏళ్ల పెళ్లి రోజు సందర్భంగా మీరు వారి గురించి చెప్పాలనుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? విశేషాలు, మీ చిన్నప్పటి జ్ఞాపకాలు. నాకు దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు. నాకు మాత్రం మా నాన్నగారు అంటే దేవుడు, మా అమ్మ అంటే మహాలక్ష్మి. మాకు చిన్నప్పటి నుంచి ఒక మనిషి యొక్క జీవితంలో అమ్మ రోల్ చాలా ఇంపార్టెంట్. అమ్మ ఎట్లా ఆయనను షేప్ చేసి తీసుకొస్తుంది చాలా ఇంపార్టెంట్. అది మా అమ్మ దగ్గర నుంచి మీరు చూడవచ్చు. నాకు చిన్నప్పటి నుంచి ఆమె, నువ్వు చదవాలరా, సంస్కృతం నేర్చుకోవాలి, వేదం నేర్చుకోవాలి, ఆధ్యాత్మంగా ఉండాలి, పెద్ద పండితుడు కావాలి అని యొక్క ఆశను మాత్రం బాగా క్రియేట్ చేసింది. ఇంకోటి, ఆమె భక్తి రోజు ఆమె తెల్లవారుజామున లేచి ఆదిత్య హృదయం, రామచతుశ్లోకి రోజు చెప్తూనే ఉంటుంది అమ్మ. ఆమె ఎలా ఉంటుంది అంటే ఎట్లా ఒక ముత్తైదు ఉండాలో శాస్త్రోక్తంగా అట్లా ఉంటుంది. ఎంతమందికి భోజనం పెట్టింది అంటే చెప్పనే లేం. ఎప్పుడు ఎవరిని కూడా మనసు నొప్పించి మాట్లాడదు. అట్లా నా వల్ల ఉండలేకపోతున్నాను, కానీ అట్లా ఉండాలి అని అనిపిస్తుంది. ఇది నేను చెప్పాలి. నాన్నగారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? నాన్నగారి దగ్గర నుంచి స్ట్రిక్ట్నెస్, నిజాయితీగా ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నాను. సార్ మీరు చెప్పండి. మా అమ్మ ఇంతవరకు కూడా చిన్నప్పటి నుంచి చాలామంది డిసిప్లిన్లో పెట్టాలంటే ఎప్పుడైనా కొట్టేదో తిట్టేదో చేసే అలవాటు. మా అమ్మ దగ్గర ఉండే ఒకటే ఆయుధం మజ్జిగ చిలికేది ఆ కవ్వం. అది ఎప్పుడైనా మేము అల్లరి ఎక్కువ చేస్తే దాన్ని ఒకసారి ఇలా పైకెత్తి చూపించేది. దాన్ని అమ్మ గద పట్టుకునిందిరా అని మేము పరిగెత్తేవాళ్ళం.
దాంతో ఒక్కసారి కూడా కొట్టేది కాదు, చాలా సున్నితంగా మమ్మల్ని మందలించేది. నాన్నగారంటే భయం, అమ్మ అంటే భక్తి ముందు, తర్వాత భయం. అమ్మ, మీరు ఇంటికి పెద్ద కోడలు అంటే చాలా బాధ్యత. ఈ 60వ పెళ్లి రోజు సందర్భంగా మీరు మీ అత్తగారి గురించి, మీ మామగారి గురించి, మీకున్న మంచి ఎక్స్పీరియన్సెస్ గురించి మీరు మాకు చెప్పండి. Came here at the age of 21. So after coming here, I learnt a lot from my mother-in-law, and from my father-in-law I learnt punctuality. Never felt my absence of my father or mother. మీ నేటివ్ ఎక్కడండి? ఏ ప్లేస్? Chennai. చెన్నై నేటివ్ ప్లేస్. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడానికి కారణం ఆయన ఉత్తమూరు స్వామి అని, ఆయన వైఖాన సాగమం గురించి ఒక బుక్ రాశారు. అంత గొప్ప మేధావి. వారి గ్రాండ్ డాటర్, ఆవిడ ఆఖరి కోడలు. అవును. ఆవిడను ఎలా సెలెక్ట్ చేశానంటే, తాతగారు ఈ వాజ్ ఆల్సో ఏ ప్రెసిడెన్షియల్ అవార్డీ. ఆయన ఒక వ్యాఖ్యానం రాశాడు. ఎందుకంటున్నానంటే వీళ్ళందరికీ ఒక బేసిస్ ఉండింది కనుక ఆమె సెలెక్ట్ చేసింది, నేను ఒప్పుకున్నాను. అంటే ఏ విషయంలో అంతేనా? వారు సెలెక్ట్ చేస్తే మీరు అన్నిటికీ ఒప్పుకుంటారా? ప్రతిదీ కూడా? అది నేను తర్వాత వస్తాను, కానీ ఈ విషయం మటుకు చెప్తాను. మరి అమ్మ, మీరు మీ పిల్లలకందరికీ మంచి వాళ్ళు వెతికారని చెప్తున్నారు, కోడళ్ళని వెతికారు. మీరు వారిని ఫస్ట్ ఎప్పుడు చూశారు? ఎక్కడ చూశారు? పెళ్లి చూపుల విశేషాలు ఏంటి? పెళ్లి చూపులు లేవు. నిశ్చితార్థం నాడు చూస్తున్నాను. నాన్నగారు చెప్పారు, మీరు ఒప్పుకున్నారు. ఎదుర్కోలో చూశారు. ఎదుర్కోలు అయినాక నిశ్చితార్థంని చేస్తారు, దాంట్లోనే చూసాను. ఫస్ట్ అప్పుడే చూసారా? నాకేం 14 ఏళ్ళు. మీరేమనుకున్నారు ఫస్ట్ చూసి? ఏమి అనుకోలేదు, నాకేం తెలియదు, ఏమనుకున్నదానికి. ఆయన నాయనగారు చూపిస్తున్నారు చేసుకోమని, అది చేసి. మీకెంత వయసు అప్పుడు? నాకు అప్పుడు 18 ఏళ్ళు. 18 ఏళ్ళు. అంటే మా పెళ్ళికి అది శారద యాక్ట్కు విరోధం కదా అప్పట్లో, చైల్డ్ మ్యారేజ్. అయితే ఎవరో ఒకడు పిటిషన్ రాసేసాడు. అయింది మరి ఇది భారతదేశం కదా. ఈమెను అక్కడ నడుమ కూర్చోబెట్టారు, ఈమెకు జడ వేస్తున్నారు. ఇక దాసే క్వశ్చన్ కూడా లేదు. సరే, ఆ పోలీసు వాడు వచ్చాడు. మా మామగారు ఇట్లనే ఈ పెరుమాళ్ళకి ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. మరి మీరు ఏమంటారండి ఈ సంగతి? మేము మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది. నాకు శిక్ష కావాల్సిందే. నేను 8 ఏళ్ళనే పెళ్లి చేయవలసి ఉండే. ఇప్పుడు ఆమెకు 13 ఏళ్ళు అయింది కదా, అందుకోసం నేను శిక్ష అనుభవించవలసిందే. నేను ఈ ఆరాధనను పూర్తి చేసేసి దాని తర్వాత నేను ఐ విల్ బి అవైలబుల్. దాని లోపల ఈ పెళ్లి కూడా అయిపోతుంది. పెళ్ళవక ముందే వచ్చారు, పెళ్లి చేస్తుండగా వచ్చేసారు. నేను ఆమెని పెళ్లి నాడే చూశాను, ఆమె నన్ను ఆ పెళ్లి నాడే చూసింది. ఆ హృదయంలో నన్నే ప్రతిష్ఠ చేసుకుంది. వెరీ నైస్. ఇది ఒక ఆదర్శం. మీ రోజులకి ఈ రోజులకి చాలా తేడా కదమ్మా, అప్పటికి ఇప్పటికి. మీరు నాన్నగారు తీసుకునే డెసిషన్స్కి రిజిస్ట్రార్గా, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా చేసి వారు వదిలేశారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నారు. అలాంటప్పుడు మీరు వాటికి ఒప్పుకునేవారా? అలాంటి నిర్ణయం తీసుకుంటే మీరు సమర్థించారా దాన్ని? ఆయన ఇష్టం ఎట్లనో అట్లా చేయమన్నారు అంటే మీరు ఒప్పుకున్నారు, సపోర్ట్ నిలబడ్డారు. మీరు అప్పుడు భయపడలేదా? ఎందుకు ఈ గొడవలన్నీ, మనకి చక్కగా మంచి జాబ్ అని అలా అనుకోలేదా? అది ఏమనుకోలేదు, ఆయన ఇష్టం ఎట్లనో అట్లా. ఎప్పుడైనా అసలు మీతో అమ్మగారు ఇలా వద్దు, ఇలా చేయండి అని చెప్పే సందర్భాలు ఉన్నాయా? ఈ టెంపుల్స్ ప్రొటెక్షన్ మూమెంట్ ఇది పెడితే బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్. బట్ నేను వస్తే ఆమె నన్ను ఇది ఎందుకు గొడవ పెట్టుకున్నావు అని అడగలేదే. చిన్నప్పుడు మీరు పిల్లలకి ఆదిత్య హృదయం ఇంట్లో పాడేవారు, మా కోసం ఏదైనా ఒక చిన్న పాట మీకు గుర్తు? పాట పాడలేదు, శ్లోకం
ప్రబద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసాన్ముకంపయ విచ్చుసారస్రవంద్యేవ ఎన్మూర్త్యా సర్కరాయితం. ఇది దయాసదకమని వేదాంత దేశకులు వెంకటాచలపతి మీద చేసిన శ్లోకం. 108 శ్లోకం చేసినారు. అది ఇది ఫస్ట్ శ్లోకం. ఇవి నేను అందరి పిల్లలు నేర్చుకోవాలని నేను మా ఇట్లా చెప్పాడు. అందరు నేర్చుకున్నారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు చిన్నప్పుడు? చదువు మరి ఏం లేదు, 6th. అదే అప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో 6వ తరగతి. అప్పుడు ఏం చదువు వస్తుంది చెప్పండి? ఏం చదవాలి? మరి ప్రొఫెసర్ గారు చదువుకోమని ఇంకా పై చదువుకి వెళ్ళమని ఏమనలే. ఎందుకు మరి మీరు అడగలేదా అప్పుడు? అది ఆయనకే అడగండి. మీరు చెప్పండి మరి వారిని ఎందుకు మీరేమో రిజిస్ట్రార్ వరకు వెళ్ళిపోయారు, అమ్మగారు చదివేమని చెప్పలేదు? నన్ను అన్నారు కూడా. ఇంత చిన్న వయసులోనే ఉంది. ఇప్పుడే మేము ఉండిన త్రింబకులాలని వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఈమెను కూడా మా పిల్లలతోటి స్కూల్కి పంపించేయండి. నేను అన్నాను వద్దు, ఆమె చదివితే నన్ను మించేస్తుంది. అమ్మో, అది భయం అయితే. అంటే సెల్ఫ్ ఇంట్రెస్టే అనుకోండి. కానీ చాలా నేను స్టూడెంట్ లైఫ్ని నేను పెళ్లి చేసుకున్నాను కనుక చాలా అద్భుతంగా ఒక పర్టికులర్ పేపర్ అయిపోయిందంటే నెక్స్ట్ పేపర్కు ఈ బుక్స్ అన్నీ నా టేబుల్లో కనిపించకూడదు అని ఈమెకు చెప్పేవాడిని. నీట్గా అరేంజ్ చేసి పెట్టేది. అంత తోడ్పడ్డది కనుక ఐ కుడ్ కమ్ అప్. ప్రతివాడు అంటాడు నేను రావటానికి కారణం నా వైఫే, నా భార్యనే కారణం, అది అని చెప్తారు. కానీ నాకు ప్రత్యక్షంగా లైఫ్లో ఆమె ఎప్పుడు కూడా నేను తల్లిగారింటికి పోతానని, ఆమె ఆ సీత ఎట్లా ఉండిందో అట్లనే ఉండి. అంటే మీరు మరి తల్లిగారింటికి వెళ్ళక్కర్లేదు, అంత బాగా చూసుకునేవారు అనమాట. బాగా గిఫ్ట్స్ అవి ఇచ్చేవారా మీకు? బహుమతులు అవి ఇచ్చేవారా? ఇస్తేనే ఇక్కడ ఉండాలని ఏం లేదు కదా. మంచి మాట. మా నాన్నగారు పెళ్ళి అయ్యి నన్ను పంపిస్తున్నారు. అప్పుడు చెప్పిండ్రు, సీత ఎప్పుడన్నా పుట్టింటికి రావాలని అనుకున్నదా, అట్లా నీ కూడా ఉండాలి. అదే మెయిన్గా నేను పోతాను వస్తాను అని ఏం చెప్పలేదు. అట్లనే మీరంత బాగా అంత చక్కగా చూసుకున్నారు. ఒక పర్సనల్ విషయమే చెప్తాను. ఈమెకు మేజర్ ఆపరేషన్ అయింది. నేను 10 రోజుల వరకు ఆమెను వెళ్ళి చూడలే. పిల్లలంతా చూసుకున్నారు, కోడళ్ళు చూసుకున్నారు, చాలా అద్భుతంగా చేసుకుంటున్నారు. ఆమె నన్ను ఒక్కటే మాట అన్నది, భార్యాభర్తలు సంబంధం అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు ఉద్యమంలో ఉన్నారు తెలుసు నాకు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ దాంట్లో నన్ను చూడాలనేది 10 రోజుల తర్వాత మీరు వస్తున్నారే అని మైల్డ్గానే అడిగింది. అదే నాకు చాలా బాధపడింది. వేరే మార్గం లేదమ్మా, ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి, అక్కడేమో ఎన్నో గొడవలు, అందుకోసమే ఈవెన్ నౌ ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. నేను ఆమెను నెగ్లెక్ట్ చేశానా అని చెప్పి. కానీ తప్పదు, మరి మీరు తీసుకున్న బాధ్యత అటువంటిది అయిపోయింది. అమ్మ, మరి పిల్లలు ఇంజనీరింగ్ చదివారు కానీ మళ్ళీ ఇటువైపే వచ్చేస్తున్నారు. దానికి మీరు ఇష్టపడ్డారా? అలా రావడాన్ని మీరు అంగీకరించారా? ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నారా? ఇది మన చేతుల్లో లేదు, ఇది దేవుడు అనుగ్రహం ఉండాలి దానికి. నేను ఇట్లా వచ్చినారే అని నేను ఎప్పుడు బాధపడలేదు. దేవుడు ఇట్లా చేపించుకుంటున్నారు అని సంతోషమే పెట్టుకున్నాను, ఏం బాధపడలేదు. అమ్మగారు, మీరు అటు ఇంగ్లీష్ చదువులు చదవాలి, ఇటు వైదిక చదువులు చదవాలని చెప్పి రెండిట్లోనూ మిమ్మల్ని నిష్ణాతులుగా చేశారు. మీరు రెండూ చేస్తూ ఉన్నారు, చక్కగా జాబ్ చేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ వదిలిపెట్టి మళ్ళీ మీరు పూర్తిగా ఈ మార్గం వైపు వచ్చేసారు. ఇటువంటప్పుడు మీ భార్య ఎలా సహకరించారు, ఎలా ఒప్పుకున్నారు? ఈయన ఈ డెసిషన్ తీసుకున్నారు, నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంటెన్సిటీ ఏముంటుంది ఏం తెలియదు. తీసుకున్నారు, ఇంతే ఇలాగ ఉండాలి, ఎలా భర్త వెళ్తే అలాగే వెళ్ళాలి కదా, అలాగే నేను అనుకున్నాను. నాకేమి ఇంటెన్సిటీ తెలీదు,
కాబట్టి నాకు అది ఆ విషయంలో నాకేం కంప్లైంట్ లేదు. అందులో నాకేంటంటే మెయిన్గా తండ్రి కోసం చేస్తున్నారు కాబట్టి మనం వద్దనకూడదు అని నేను అనుకున్నాను. కాబట్టి నా వంతు బాధ్యత నేను నా పిల్లల్ని మంచిగా, వాళ్ళకి కూడా కన్ఫ్యూషన్, వేరే ప్రపంచాన్ని చూస్తూ ఇందులో ఉంటే ఎన్నో కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో అది రాకుండా వాళ్ళకి తండ్రి మీద ఒక ఈయన ఎందుకు వచ్చారులే ఇందులో అనే భావన రాకుండా ఉండాలని ప్రయత్నం చేశారు. అవును, పిల్లలకి అది చాలా కష్టం. తండ్రిని ఒక పొజిషన్ లో చూసి ఒక జాబ్ లో చూస్తారు, సడన్ గా మళ్ళీ ఇది పూర్తిగా ఇప్పుడున్న ఫ్యాషనబుల్ ప్రపంచానికి పూర్తిగా వ్యతిరేకంగా అనిపిస్తుంది. పిల్లలకి తట్టుకోవడం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు తండ్రి గురించి నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు. తండ్రి గురించి తీసుకున్న నిర్ణయమా, లేకపోతే మీకు స్వతహాగా ఆలయం పట్ల ఉన్న శ్రద్ధతో సమాజం కోసం తీసుకున్న నిర్ణయమా? ఈ నిర్ణయంలో నాన్నగారు మన ఫ్యామిలీ తప్ప ఎవరు లేరురా ఈ దానికి అన్నట్టుగా ప్రభుత్వం దేవాలయాలన్నిటినీ కూడా నాశనం చేసేటట్టుగా చట్టాన్ని తయారు చేసినప్పుడు మేము ప్రత్యక్షంగా దాంట్లో ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మన ఫ్యామిలీ తప్ప వేరెవరు ఈ నిర్ణయం తీసుకోలేరు అని తెలిసినప్పుడు దాంట్లో దూకాల్సి వచ్చింది. అమ్మా, మీరు ఇంత 3 కొడుకుల్ని పెంచుకుంటూ వచ్చారు. ఈ పెంపకం టైంలో మీకు అత్యంత ఇష్టమైన విషయం మీకు గుర్తుంటే మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? వాళ్ళందరూ మంచిగా చదువుకుంటారు అని అదే జ్ఞాపకం చెప్పాలి నేను. ఎందుకంటే నేనేమో చదువుకునే ఆమె కాదు కదా. మరి వీళ్ళు సినిమాలకు వెళ్తామని అలానే అవన్నీ ఏమో నా దగ్గర గొడవ పెట్టుకో. ఇష్టం ఉంటే వాళ్ళు వెళ్తే వెళ్ళవచ్చు, కానీ నా దగ్గర ఏం పోవాలి అట్లా ఎట్లని ఏం గొడవ పెట్టుకో. వెళ్ళేవారా మీరు సినిమాలకు? వెళ్ళేవారు? ఇంట్లో చూస్తుంటే నాకు ఈ వాతావరణం చూస్తే మాత్రం సినిమాలు టీవీ చూస్తారా అసలు అనిపిస్తుంది. లేదు అట్లా కాదు, వెళ్తే వెళ్ళవచ్చు, కానీ దానికోసం ఒక గొడవ అదంతా లేదు. ఆడపిల్లలు లేరు అని మీరు అనుకునేవారా? ఆడపిల్లలు కావాలి నేను అనుకునేవారు. తర్వాత కోడళ్ళన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళే ఆడపిల్లలు. మీరు చెప్పండి, అమ్మగారిని మీరు సరదాగా షాపింగ్లకి అలా వెళ్తుండేవారా? అలా ఏం లేదా? దానికి అవకాశమే లేదమ్మా. మీరు ఇప్పుడు రిజిస్ట్రార్గా చేస్తున్నప్పుడు, మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఎందుకు లేదు? జాబ్ చేసుకున్నప్పుడు అస్తమానం జాబ్ మైండే కాన్సన్ట్రేషన్. ఇప్పుడు జాబ్ అంటే మామూలు జాబ్ అది. మరి డిమాండ్ చేసేవారు కాదా? ఏం చేసేది, పెళ్లి చేసుకుంది. మీరు ఎప్పుడు ఏ రోజు దేనికి అబ్జెక్ట్ చేయలేదు, ఇలా ఎందుకు వెళ్ళడం, ఇలాగే ఉందాము అని మీరు ఎప్పుడు అనలేదు? లాభం లేదు కదా. అంటే అంతే లాభం లేదని ఇంక అనలేదు? అనవచ్చు, కానీ నేను అనలే. కంప్లైంట్ అది కరెక్టే. అది అంటే ఒక నిరంకుశ ప్రభుత్వం అనుకోరాదు. అంటే ఈ సిస్టంలో దానికి ఆల్టర్నేటివ్ లేనే లేదమ్మా. మరి ఈ జనరేషన్ ఒప్పుకుంటావా అలాగా? మరి మా మాట కూడా కొంచెం నడవాలి అనుకుంటాం కదా. ఇప్పుడు వీళ్ళంతా ఒప్పుకున్నారా లేదా చెప్పండి. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ఈచ్ ఆఫ్ దెమ్ అండర్స్టూడ్ ఈచ్ అదర్. వాట్ హీ ఈస్ డూయింగ్ ద రైట్ థింగ్ అనే 100% మహావిశ్వాసం ఆమెకు ఉండింది. షీ ఈజ్ అండర్స్టాండింగ్ మీ అనేటటువంటి ఫీలింగ్ ఆయన కూడా ఉండింది. సో దట్ ఇస్ హౌ దే పుల్ డౌన్. అందుకే ఇంత చక్కగా 60 ఏళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉండగలిగారు, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోబట్టి. అమ్మ, మీ అత్తయ్య గారి గురించి, మామయ్య గారి గురించి చిన్న కోడలుగా మీ అభిప్రాయాలు చెప్పండి. ఏం నేర్చుకున్నారు అత్తయ్య గారి దగ్గర నుంచి? Same thing. What she has done, no? We are also doing the same thing. We are not objecting anything. And she is, in fact, she is my first guru, my mother-in-law. Very She nice. taught me that prabandham, everything. No? మీరు మరి కోడళ్ళు 3 కలిసి అత్తగారికి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు 60వ పుట్టినరోజు సందర్భంగా, 60వ పెళ్లి రోజు సందర్భంగా మీ అత్తగారికి మీరు ఇస్తున్న కానుక ఏంటి? No, she will not demand anything. That's the main. సో సర్ప్రైజ్. ఓకే. ఈ 60 years పూర్తయిన సందర్భంలో యూత్కి మీరు ఇచ్చే, ఈ ప్రెసెంట్ జనరేషన్కి మీరు ఇచ్చే సందేశం ఏంటండి? సమాజాని కొరకు మనం బ్రతకాలి. వీఆర్ రెస్పాన్సిబుల్ టు ద సొసైటీ అండ్ వీ షుడ్ డూ సంథింగ్ టు ద సొసైటీ. మీ జనరేషన్ చూశారు, కోడళ్ళ జనరేషన్, మనవరాళ్ళ జనరేషన్ చూస్తున్నారు. మీరు ఈ తరం పిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ మంచిగా చదువుకుంటున్నారు, మన నాలెడ్జ్ అన్నీ సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి చెప్పండి? వాళ్ళ దగ్గర నుంచి మనమే తీసుకోవాలి.
మీదంతా ఉమ్మడి కుటుంబం అండి? ఇప్పుడు మీ అన్నగారు అందరూ కలిసి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ మా దగ్గర డిస్టర్బ్ కాలే. జాయింట్ ఫ్యామిలీ సిస్టమే నడుస్తుంది. కార్యక్రమం ముగించే ముందు ఇంకొక ప్రశ్న, సౌందరరాజన్ గారు, ఈ 60 ఏళ్లలో మీకు వసుమతి గారిలో నచ్చిన ఒక్క అంశం చెప్పండి. నాకు చాలా నచ్చుతుంది వసుమతిలో, నాకు ఈ అంశం చాలా ఇష్టం అనుకున్న ఒక్క విషయం చెప్పండి. అంటే ఆమెకు నేను ఏమీ సంతోషం ఇవ్వలేదు అనేటటువంటి బాధ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. కానీ ఎప్పుడు కూడా నాకు మంచిదే చెప్పేది. ఒక ట్యూస్డే నాడు దేవుని కళ్యాణోత్సవం రాత్రి మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు, నేను బయలుదేరాను. కాదు ఇవాళ మంగళవారం, మీరు రావుకాలంలో బయలుదేరుతున్నారు, వద్దండి అన్నది. నేను వినలేదు, అది ఏం రావుకాలం అనేది. మేజర్ యాక్సిడెంట్ జరిగింది వచ్చేటప్పుడు. అంటే అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చింది. ఈ చేయిలో పెద్ద ఇప్పుడు కూడా ఆ స్కార్ బ్రహ్మాండంగా ఉంటుంది. నేనేమన్నానంటే, ఇక నేను అంత్యల హస్తంతో దేవుణ్ణి నేను చేయలేను అని అంటే, షీ జస్ట్ ఎంకరేజ్ మీ. నేను చెప్పిన మాటలను మీరు వినలేదు కదా అని నన్ను అడ్మానిష్ చేయలేదు. అది గొప్పది ఏమది. అంటే జరిగిపోయిన విషయానికి దెప్పకుండా అంతే, ఇలా చేయలేదు అలా చేయలేదు అనకుండా దాన్ని పక్కన జరిగిపోయింది అంతే. మీరు ఇందాక ఒకటి అన్నారు, ఎక్కువగా ఏమీ సంతోష పెట్టలేదేమో అనిపిస్తుంది అన్నారు. మీకు మళ్ళీ అవకాశం ఏం చేసి ఏమి ఇచ్చుండేవారు, ఏమి ఇస్తారు? ఇక ఏమమ్మా అయిపోయింది కదా. అమ్మ మీరు చెప్పండి, గురువు గారిలో మీకు చాలా ఈ అంశం నాకు వీరిలో బాగా నచ్చుతుంది అని మీరు అనుకున్న అంశం. ఏమీ నచ్చలేదని చెప్పను నేను, బాగా నచ్చింది అని చెప్పను నేను. మీరు చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతున్నారు. అంతే, చాలా నచ్చింది అని చెప్పను నేను, ఇది నచ్చలేదని చెప్పలేదు. నాది స్వభావం ఏది ఎవరికి కమెంట్ చేసేది ఎప్పుడు నాకు అలవాటలేదు. ఆయనకి నాకు చాలా నచ్చింది ఏమంటే ఎప్పుడు నిజాయితీ. ఆయన నిజాయితీ పరువు లేకపోతే ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది. మీ కోడళ్ళు మీకోసం సీతా కళ్యాణం పాడతాం అంటున్నారు. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే నిగమాగమ విగార నిరుపమ శరీర నగదరాగ విదూర నతలోకతార సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే వైభోగమే వైభోగమే